హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి సెకండ్ లెసన్ అనేది చూద్దాం. ఘర్షణ అంటే ఫ్రిక్షన్, ఇంగ్లీష్లో మనం ఫ్రిక్షన్ అంటాం. ఫస్ట్ లెసన్లో మనము ఘర్షణ బలం కూడా చూసుకున్నామండి. ఇక్కడైతే మనం ఇంకా ఎవాబరేట్గా చూసుకుంటాం అనమాట. చూద్దాం. ఫస్ట్ వన్, ఏదైనా వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దానిపైన మనకు బాహ్య బలం ప్రయోగించినప్పుడు అది నెమ్మదించి చివరికి ఆగుతుందన్నమాట. సపోజ్ మీకు చూసినట్టయితే బాల్ అయినా అనుకుందాం, కొద్ది దూరం దొల్లి ఏమవుతుంది, ఆగిపోతుంది అనమాట. ఎందుకు ఆగింది అంటే ఇక్కడ ఇది ప్రయాణించేది ఏదైతే ఉందో, ఓకే, ఇలా దొల్లుకుంటూ వచ్చిందండి. ఇక్కడ మనకు చెప్పాను కదా, నేల అనేది హెచ్చుతగ్గులుగా ఉంటుంది. దీనికి ఉన్నటువంటి హెచ్చుతగ్గులు రెండు లాక్ అయిపోయి ఆడ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ బంతి కదులుతున్న దిశని ఇది ఆపిందనమాట. ఈ ఆపిందే ఏంటంటే మనకు ఘర్షణ. ఏదైనా సరే కదులుతున్న వస్తువును ఆపిందంటే కనుక అది దేనివల్ల అవుతుందంటే ఘర్షణ వల్ల అవుతుందన్నమాట. ఘర్షణ బలం వల్ల అది సమత అంటే గొమ్మగా సైలెంట్ ఉన్నటువంటి నిశ్చల స్థితికి రావడం అనేది జరుగుతుంది. ఈ ఘర్షణ బలం గురించి తెలుసుకుందాం. ఒక ప్రయోగం అనేది చూద్దామండి. పుస్తకాన్ని ఇలా నెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం దూరం, జస్ట్ అంత దూరం జరిగి ఆగిపోతుంది అనమాట. ఎందుకని ఆగిపోతుంది? ఘర్షణ అనేది అప్లై అయింది కాబట్టి అక్కడ ఆగిపోతుంది. లేకపోతే ఘర్షణ అనేది లేకపోతే ఎంతనో జారిపోతూనే ఉండాలి కదా. ఆగింది అంటే కనుక ఈ ఎదురుగా వ్యతిరేక దిశలో ఘర్షణ బలం అనేది పనిచేయడం వల్ల అది మనకు అక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది. పుస్తకం చలనాన్ని వ్యతిరేకిస్తూ దానిపై ఒక బలం పనిచేస్తుందండి. అంటే పుస్తకం ఇలా వెళ్తూ ఉంటే దాని చలనం పైన ఒక బలం అనేది పనిచేస్తుంది వ్యతిరేకంగా. దాన్నే ఏమంటామంటే మనము ఘర్షణ బలం అని చెప్పి అంటాము. ఓకే, దేని మధ్య ఉంటుందని చెప్తాము. ఇక్కడ పుస్తకం అట్ట ఉంటుంది కదా, పుస్తకం అట్టకి మరియు కింద బల్ల ఉంది కదా, ఆ బల్ల యొక్క ఉపరితలం మధ్య ఆ చలనాన్ని వ్యతిరేకించడం వల్ల అది కనుక స్టాప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా మనకు ప్రయోగాలే ఎక్కువ ఇచ్చారండి. ప్రయోగం ఇచ్చారు, మెయిన్ టాపిక్స్ అంతా మనకు లైన్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్, ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. అనువర్తిత బలం అంటే ఏంటి? అప్లైడ్ ఫోర్స్ అంటాం ఇంగ్లీష్లో మనము. అప్లైడ్ ఫోర్స్ అంటే నువ్వు ఏదైతే అప్లై చేస్తున్నావో, ఏదైతే బంతి నువ్వు దొల్లించింది ఏంటి నువ్వు, ఇది అనువర్తన బలం అనుకోవచ్చు. అంటే నువ్వు అప్లై చేసావు ఒక బలం అనేది, బలంతో నువ్వు బాల్ని అలా దొల్లించావు. దాన్ని వ్యతిరేకిస్తూ ఘర్షణ వల్ల అది బాల్ కొంచెం దూరం దొల్లిన తర్వాత ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిక బలానికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం ఏమైతే అప్లై చేస్తామో ఆ బలం అనేది, ఫోర్స్ అనేది ఆ అప్లైడ్ ఫోర్స్కి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే అదే మనకు ఆగుతుంది. ఇంకోటి చూడండి, అన్ని ఉపరితలాలకు ఘర్షణ ఒకే విధంగా ఉంటుందా? ఉండదండి. ఇది ఉపరితలం నునుపుదనం పైన ఆధారపడి ఉంటుందా అంటే ఎస్, అవునండి. పాలిష్ బండ్లు ఉన్నాయి, అవి ఘర్షణ తక్కువ ఉంటుంది. అందుకే దాని మీద నీళ్లు కానీ పడ్డాయంటే కనుక జర్రమని జారుతుంది అనమాట. ఎందుకు? ఆడ మనకు మన పాదానికి నేలకు గట్టిగా ఫిటప్ చేయడానికి ఆ ఘర్షణ బలం అనేది ఆడ తక్కువగా ఉందన్నమాట, నేల నునుపుగా ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకి ఘర్షణ అనేది అన్ని వేళ ఒకేలా ఉండదు, ఉపరితలం నునుపుదనం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది మనకు క్రింది వాటిలో సరైనదేది, సరికాందేది అని మనకు అడుగుతూ ఉంటారు. టెస్ట్ సిరీస్ రాశారంటే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఫార్మేషన్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. 999 రూపీస్తో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. 599 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే ఇది హెచ్జిటికైనా యూజ్ అవుతుంది మరియు టెట్కి, ఎస్ఏకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ. ఈ బుక్ ఒక్క చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మనకు మీకు వీడియోస్ ఉన్నాయి, ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 99 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. 199 రూపీస్తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి.
థర్డ్ టు ఎయిత్ న్యూ, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని చూడండి. 199 రూపీస్తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇన్ని కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూసినట్టయితే స్ప్రింగ్ థాస్ అండి. ఓకే, స్ప్రింగ్ థాస్ ప్రయోగం చూసినట్టయితే స్ప్రింగ్ థాస్ అనేది ఒక వస్తువుపై ప్రయోగించిన బలాన్ని కొలవడానికి యూజ్ చేస్తామండి. ఇది చాలా వరకు చూస్తూనే ఉంటాము. దేన్నైతే కొలవాలనుకుంటున్నామో దాన్ని కమ్మికి తగిలిస్తామన్నమాట. కమ్మికి తగిలించినప్పుడు ఇది ఏమవుతుంది, సాగుతుంది. స్ప్రింగ్ అనేది ఏమవుతుందంటే సాగుతుంది. ఈ స్ప్రింగ్ సాగుదలను బట్టి మనము ఈ గ్రాడ్యుయేట్ స్కేల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉంది కదా దాని స్కేల్, దాని మీద ఉండేటువంటి ఆ కదిలేటువంటి ఆ సూచిక ద్వారా మనము కొలవడం అనేది జరుగుతుంది. దాని బరువు ఎంత ఉంది అనేది స్కేల్పై ఉన్న రీడింగ్ బలం పరిమాణాన్ని తెలపడం అనేది జరుగుతుంది. స్కేల్పై ఉన్నటువంటి రీడింగ్ బలం యొక్క పరిమాణాన్ని తెలుపుతుంది. ఎంత బలం అనేది కింద మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాడ్యుయేట్ స్కేల్ పైన తెలుపుతుంది. ఇది గ్రాడ్యుయేట్ స్కేల్ అని చెప్తామండి. ఇది మనకు స్ప్రింగ్ థాస్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఈ విధంగా కట్టి మనకు చిన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు కూడా చేసి ఉంటామండి. నెక్స్ట్ చూద్దాము. ఎక్కువ ప్రయోగాలు ఇచ్చారు. ప్రయోగాలు బట్టి మీకు ఆ వాక్యం అనేది ఓకే ఒక నోట్ కిందికి చెప్పుకోవచ్చు. ఆ వాక్యం అనేది ఎక్కువ అడుగుతారనమాట. క్రింది వాటిలో సరైనది ఏది, సరికాంది అని ఇచ్చి ఆ వాక్యాన్ని కొంచెం తారుమారు చేసి ఇస్తారు, చూసుకోవాలి. నెక్స్ట్ స్పర్శలో ఉన్నటువంటి 2 అసమరీతుల తలాలు వల్ల ఘర్షణ అనేది ఏర్పడుతుందండి. ఓకే, చాలా నునుపుగా కనిపించే ఆ ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో అసమరీతుల్ని కలిగి ఉంటాయి. అసమరీతులు అంటే ఏంటి, నైస్గా ఇలా ఉండకుండా చిన్నవి మన కంటికి కూడా కనిపించవు కొన్ని వాటికి. నార్మల్గా ఇప్పుడు తార్ రోడ్డు ఉంది, రోడ్డు మీద వెళ్తాం, అది కనిపిస్తుంది కదా, చేతి ఏంటంటే బాగా గరుగ్గా ఉంటుంది, అలాంటివి కనిపిస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి మనకు కొన్ని నేలలు అనేటివి కనిపించవు. అయినప్పటికీ అక్కడ చిన్నవి కంటికి కనిపించని అసమరీతులు అనేటివి ఉంటాయి. ఈ అసమరీతులలో ఈ వస్తువు ఏదైతే దొల్లిస్తామో దాని యొక్క అసమరీతులు ఉంటాయి కదా, సో అది ఇది లాక్ అయినప్పుడు మనకు ఆగిపోతుంది అనమాట. సో ఇది స్పర్శలో ఉన్న 2 అసమరీతుల తలాల వల్ల. ఓకే, అంటే బాల్ అనుకుంటే బాల్కి కొంచెం అసమతలాలు ఉంటాయి కంటికి కనిపించకుండానే. ఓకేనా, కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించిన చిన్న అసమరీతులు ఉంటాయి. నెక్స్ట్ నేలకు ఉంటుంది. ఈ తలాల వల్ల ఘర్షణ ఏర్పడుతుందండి. చాలా నునుపుగా కనిపించే ఆ ఉపరితలాలు కూడా పెద్ద సంఖ్యలో ఈ అసమరీతుల్ని అనేవి కలిగి ఉంటాయి అని. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ పటం 2.5లో చూడమని చెప్పారు. కింద ఉంది కదా గరుకు ఉపరితలాలు అని. సో ఇది ఈ విధంగా, ఇది కిందది, ఇది పైది అసమరీతులు అనమాట. ఈ 2 ఇలా లాక్ అయినప్పుడు అది పుస్తకం అనేది ఆగుతుంది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. 2 ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు. ఓకే, ఇక్కడ ఉండేటువంటి ఎత్తు పల్లాలు, ఈ కింద దానికి ఉండేటువంటి ఎత్తు పల్లాలు ఒకదానితో ఒకటి బంధింపబడతాయి, లాక్ అయిపోతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతర్బంధాన్ని అధిగమించడానికి బలాన్ని ప్రయోగించాలి. ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది. ఈ లాక్ను జరపాలంటే నువ్వు కొంచెం బలం ప్రయోగించి తొయ్యాలన్నమాట. సో అప్పుడు ఆ అంతర్బంధాన్ని అధిగమిస్తామన్నమాట. అప్పుడు మనము అది బుక్ అనేది కదులుతుంది. గరుకైన ఉపరితలంపై 10 సంఖ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయి. గరుకుగా ఉంటుంది కదా నేల అనేది, అంటే అక్కడ మనకు ఎత్తు పల్లాలు చాలా ఎత్తు దగ్గులుగా ఉంటాయి అన్నమాట. ఆ ఉపరితలం గరుకుగా పెరిగితే ఘర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉపరితలం యొక్క గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్ ఇస్తారు మీకు. ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది. గరుకుదనం తగ్గితే ఘర్షణ బలం ఎక్కువ. అట్లాగా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి పెరుగుదల ఎక్కుదలనే మనకు ఎక్కువగా ఇస్తారనమాట, చూసుకోవాలి. గరుకుదనం ఎక్కువైంది అనుకోండి, ఎక్కువ లాకప్స్ అనేటివి ఉంటాయి. సో ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మీకు గుర్తు కావాలంటే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇది మనకు ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. పుస్తకం యొక్క పైపొర, టేబుల్ యొక్క పైపొర 2 అసమరీతులు కలుకొని బంధాన్ని ఏర్పరిచి లాక్ అయిపోయిందనమాట. ఆ లాక్ ఓపెన్ చేయాలంటే ఇంకొంచెం ఎక్కువగా నువ్వు బలాన్ని యూజ్ చేసి పుస్తకాన్ని అట్లా నెట్టాలి, అప్పుడు ముందుకు జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. పెట్టె కదులుతూ ఉండడానికి దానిని మీరు నెట్టుతూ ఉండాలి. మామూలుగా పెట్టె నేల, ఓకేనా, ఈ 2 మనకు లాకప్లో ఉన్నాయి. ఓకే, అంటే ఈ అసమరీతులు కలిపి ఘర్షణ వల్ల సమతాస్థితిలో ఉన్నాయన్నమాట. ఈ 2 ఉపరితలాలు ఎత్తుపల్లాల వల్ల, అంటే ఎత్తుపల్లాల అంతర్బంధనం అనేది వల్ల ఘర్షణ అనేది ఏర్పడి సైలెంట్గా నిశ్చల స్థితిలో ఉంది. అది నువ్వు కదిలించాలంటే ఏం చేయాలి, ఒక మనిషి ఎవరైనా వచ్చి దాని మీద కొంచెం బలం అనేది ఎక్కువ ప్రయోగించాలి, అప్పుడు అది ముందుకు అనేది కదలడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంతే. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం కదా,
ఇక్కడ చూడండి, ఒక వస్తువు నిశ్చల స్థితిలో నుంచి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని, అది నిశ్చల స్థితిలో ఉంది, నువ్వు ఇలా దబ్బడం ద్వారా ముందుకు జరిగింది, దాన్ని ఏమంటామంటే నువ్వు యూజ్ చేసేటువంటి అధిగమించడానికి అవసరమైన ఆ బలాన్ని ఏమంటామంటే స్థైతిక ఘర్షణ అని చెప్పచ్చు. ఓకే, దాన్నే మనం స్థైతిక ఘర్షణ అంటే ఏంటి, సింపుల్గా మీకు గుర్తునేటట్టు చెప్పాలంటే సైలెంట్గా ఉన్నదాన్ని కదిలించడానికి యూజ్ చేసామండి. ఆ కదిలించినప్పుడు యూజ్ చేసినప్పుడు వచ్చినటువంటి బలాన్ని మనము స్థైతిక ఘర్షణ అని చెప్తాం. అంటే నిశ్చలంగా ఉన్నటువంటిది కదలడము, స్థైతిక ఘర్షణ. ఓకే, ఇది మనకు ఇంగ్లీష్లో చూసినట్టయితే ఏమంటారంటే స్థైతిక ఘర్షణని స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, స్థైతిక ఘర్షణ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, మరోవైపు వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్ని జారుడు ఘర్షణ అని చెప్పచ్చు. నిశ్చలంగా ఉన్నదాన్ని నువ్వు కదిలించాలంటే జస్ట్ బలం ప్రయోగించి కదిలించడానికి యూజ్ చేస్తావు. ఆ కదలడాన్ని మనం ఏమంటామంటే కదిలించడానికి యూజ్ చేసినటువంటి ఆ బలాన్ని, అవసరమైన బలాన్నే మనం స్థైతిక ఘర్షణ అంటాము. అదే వేగంతో అది చాలా ఎక్కువ జారిపోతూ ఉందనుకోండి, మనం ఏమంటాము, బంతి కానీ బుక్కు కానీ ఏదైనా మరీ వాలుగా ఉన్న దాని మీద ఇట్లా దొలిచామంటే జారిపోతుంది అంటాం. సో అదే మనకి అదే వేగం అనేది ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ జారిపోతూ ఉంటే దాన్ని మనం జారుడు ఘర్షణ అంటాం. ఫస్ట్ మనం స్థైతిక ఘర్షణ చూసుకున్నాం, నెక్స్ట్ జారుడు ఘర్షణ. నెక్స్ట్ పెట్టె జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధించుటకు తగినంత సమయం అనేది లభించదు, జారిపోతూనే ఉంటుంది. మనకి ఇక్కడ బంధించుకోవాలి అనేటువంటి సమయం కూడా దొరకదనమాట, అంతమాయన జారిపోతూ ఉంటుంది. కాబట్టి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఘర్షణ అనేది మనకు చూసినట్టయితే దేనికి తక్కువ, జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకనే ఇది ఆగకుండా వెళ్ళిపోతూనే జారుతూనే ఉంటుంది. ఈ స్థైతిక ఘర్షణ ఏంటి, నువ్వు బలం ప్రయోగించావు, జస్ట్ అలా తోసావు, అంతవరకు తోపించుకొని అది ఆడికి ఆగిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనకు ఘర్షణ బలం దేనికి ఎక్కువ ఉంది, స్థైతిక ఘర్షణకి ఎక్కువ ఉంది. నెక్స్ట్ జారుడు ఘర్షణకి ఎక్కువ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఓకేనా, ఫస్ట్ అయితే స్థైతిక ఘర్షణ, సెకండ్ అయితే జారుడు ఘర్షణ. ఇది మనకు అడుగుతారు, చూసుకోవాలి. స్థైతిక, జారుడు, దొల్లుడు ఘర్షణ, ఈ మూడిట్లో మనకి ఆరోహణ క్రమంలో అవ్వచ్చండి. ఘర్షణ పరంగా ఘర్షణ దేనికి ఎక్కువ నుంచి తక్కువ, ఘర్షణ తక్కువ నుంచి ఎక్కువ అమర్చండి అని అడుగుతారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. స్థైతిక ఘర్షణ అంటే ఏంటంటే మనకి వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే దాన్ని నెట్టడానికి యూజ్ చేసేటువంటి బలం అన్నమాట. జస్ట్ జరిగి మనకు సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఎలా ఉంటుంది, అసలు అదే వేగంతో ఇంకా ఎక్కువ జారడం అనేది జరుగుతుంది. అంటే ఘర్షణ అనేది తక్కువ ఉంటుంది, అందుకే ఆగలేకపోతుంది. ఘర్షణ ఎక్కువ ఉంటే ఆగిండు కదా, ఇక్కడ ఘర్షణ ఉంది కాబట్టి ఆగింది. సో ఫస్ట్ ఇది, సెకండ్ జారుడు ఘర్షణ. నెక్స్ట్ మనకు దొల్లుడు అనేది చూద్దాం. నిశ్చల స్థితిలో ఇది మనకు ఇంతవరకు ఇచ్చారు, దొల్లుడు దింగా ఇవ్వలేదు, కావాలంటే చూడండి. దొల్లుడు ఘర్షణ ఎలా ఉంటుందంటే మనకు అది ఇంకా స్పీడ్ అనమాట, జారుడు ఘర్షణ దానికన్నా ఎక్కువ స్పీడ్ అనమాట. అంటే దాంట్లో అసలు టైం అనేది ఉండదు ఘర్షణకి. ఘర్షణ అనేది ఇక్కడ మనకి ఈ లాకప్ చేసుకుందాం అనేటువంటి టైమే ఉండదు. సో దొల్లుడు ఘర్షణ ఇంకా స్పీడ్ అనమాట. సో ఘర్షణ దేనికి ఎక్కువ ఉంటుంది చూసుకుంటే ఫస్ట్ స్థైతిక, సెకండ్ జారుడు, థర్డ్ దొల్లుడు ఘర్షణ. ఓకేనా, ఇది మనకు ఆర్డర్ అనమాట. దీనికి ఘర్షణ ఎక్కువ, దాని తర్వాత దీనికి ఎక్కువ, దాని తర్వాత దీనికి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఘర్షణ ఆవశ్యకమైనటువంటి అని అర్థం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. గాజు గ్లాసును పట్టుకోవడం ఈజీనా, నార్మల్ మట్టి కుండ ఉంటుంది కదా దాన్ని పట్టుకోవడం ఈజీనా అని అడిగారు మనకి. మట్టి కుండను పట్టుకోవడం ఈజీ, ఎందుకంటే గాజుది జారిపోతూ ఉంటుంది, అంటే ఘర్షణ తక్కువ, దీనికేమో ఘర్షణ ఎక్కువ అనమాట. అదే గాజు గ్లాస్కి నువ్వు జిడ్డు అంటే ఆయిల్ కనుక పూసావంటే ఇంకా కష్టం అనమాట పట్టుకోవడం, అంటే ఘర్షణ అనేది అసలే ఉండదన్నమాట, చేతిలోంచి జారిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ అదేం పెద్ద ఇంపార్టెంట్ లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి నీకు లెసన్ అర్థం అవడం అని చెప్తున్నాము. నెక్స్ట్ మనకి ఇలాగా గ్లాసును పట్టుకోవడం అనేది చాలా కష్టం, ఎందుకు అంటే ఘర్షణ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా, మట్టి కుండ ఘర్షణ ఎక్కువ కాబట్టి సో పట్టుకుంటానే స్టేబుల్గా ఉంటుంది మన చేతిలో. ఇవైతే జారుతూ ఉంటాయి. బురద దారిలో నడవడము, తడి పాలరాతి నేల పాలిష్ బండ్లు ఉంటాయి కదా, తడిగా ఉన్న దాని మీద కూడా నడవలేము అనమాట, జారుతూ ఉంటుంది. బురదలో కూడా మనం నడవలేము, జారుతూ ఉంటుంది కాళ్ళు అనేటివి. ఎందుకు, ఘర్షణ అనేది ఉండదు, జారుతూ ఉంటుంది, ఘర్షణ తక్కువ ఉంటుంది కాబట్టి జారుతూ ఉంటుంది.
నెక్స్ట్ పెన్ను పట్టుకోవడం లేదా పెన్సిల్తో మనం రాయడము, ఇది కూడా మనకి పెన్ను పెన్సిల్ పట్టుకోవాలన్నా జారిపోకుండా ఉండడానికి మనకు ఘర్షణ, రెండు మధ్య ఘర్షణ ఉంది కాబట్టి అలాగే స్టేబుల్గా ఉంది, రాయగలుగుతున్నావు. నెక్స్ట్ బోర్డు ఉంది, బ్లాక్ బోర్డు, ఇదంతా గరుకుగా ఉంటుంది. దీని మీద నువ్వు చాక్ పీస్తో ఏం రాస్తే అది ఎలా మనకు కనిపిస్తుంది అనుకుంటున్నారు? ఈ చాక్ పీస్తో రాసినటువంటి చాక్ పీస్లో ఉన్నటువంటి శుద్ధ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ గరుకుతలం మీద, ఉపరితలం మీద అతక్కనే వెళ్ళిపోతాయి అనమాట, ఘర్షణ లాక్ అయిపోతుంది అనమాట, ఇవి అవి. సో దానివల్ల మనకు బోర్డు మీద రాసినటువంటి అక్షరాలు కనిపించడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఘర్షణ కారణంగానే. మన జీవితంలో జరిగే ప్రతిదీ మనకు ఘర్షణ కారణంగానే చూసుకోవచ్చు. ఈ ఘర్షణ కారణంగానే మనము గోడలో ఒక మేకును కూడా కొట్టడం అనేది జరుగుతుంది. ఓకే, అది స్టేబుల్గా పట్టుకుంటుంది అనమాట. దీనికి ఉన్నటువంటిది గోడలో ఉన్నటువంటి ఉన్నది కదా, అది ఆ రెండు ఇట్లా స్టేబుల్గా మనకు అంతర్బంధనం చేసుకోవడం ద్వారా మనకు ఘర్షణ వల్ల ఆ శీల ఆడికి అట్లాగే నిలిచిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఖచ్చితంగా ఘర్షణ ప్రతిదానికి ఉండాలండి. అలా లేకపోతే కనుక అది ఎప్పటికీ మనకు ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఘర్షణ ఉండాలి ఖచ్చితంగా. ఘర్షణ లేకపోయినట్లయితే అది ఎప్పటికీ ఆగదు. ఓకేనా, దొరుకుతూనే ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో వైపు చూసినట్టయితే ఘర్షణ ఒక అనర్థం కూడా అని చెప్పచ్చు. స్క్రూలు మరియు బాల్ బేరింగ్స్ లేదా బూట్లు అడగభాగం వంటి వాటిని అరగదీస్తుంది ఎక్కువగా. ఇక్కడ మనకు మిషన్స్ ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి కదా, అవి మనకు చూసినట్టయితే వాటిలో బాల్ బేరింగ్స్ అనేటివి పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఎక్కువ అది ఘర్షణ కారణంగా ఏమవుతుందంటే అరిగిపోతుంది, లేదంటే కొన్నిసార్లు వేడి ఉత్పత్తి అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతుంది. సో ఘర్షణ అనేది ఎప్పుడు పాజిటివ్గా కాకుండా కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుందండి. ఇది మనకి ఎలా అంటే ఘర్షణ వల్ల అరగదీస్తుంది, వస్తువుని అరగదీస్తుంది, ఇదొకటి. నెక్స్ట్ ఘర్షణ అనేది వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇది కూడా మన ఘర్షణకు సంబంధించి సరైన వాక్యంగా చెప్పచ్చు. మన కొద్ది నిమిషాల పాటు మన అరచేతిని బాగా రుద్దినట్టయితే మనకు వేడి అనేది తగులుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. అగ్గిపుల్లని గరుకుతలం పైన గీసినప్పుడు కూడా అది మండుతుంది. సో అది మనకు తెలిసిందే అండి. ఘర్షణ వల్ల వేడి ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మిక్సీ జార్ ఏదైతే ఉందో కొన్నిసార్లు తిప్పినప్పుడు చాలాసేపు చాలా సమయం పాటు అది చాలా వేడవడం అనేది జరుగుతుంది. అది మనం తెలిసిందే. ఇది వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక యంత్రాన్ని మనం వినియోగించినప్పుడు అది ఉత్పత్తి చేసేటువంటి ఉష్ణం అనేది చాలా శక్తిని వృధా చేయడం అనేది జరుగుతుంది. సో దానికి ఏం చేయాలి, మనము ఘర్షణ తగ్గించాలి. ఎందుకంటే భిన్న పాడైపోకుండా ఉండాలి, అరిగిపోవద్దు కదా. సో అట్లా వేడి కూడా ఉత్పత్తి అవ్వడం కూడా మంచిది కాదు. ఒక మిషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కాలిపోవడం జరుగుతుంది. సో ఇలా ఘర్షణ తగ్గించాలి. సో ఘర్షణ తగ్గించేటువంటి పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ఘర్షణ తగ్గించే పద్ధతులు చూసినట్టయితే ఆయిల్ పూయడము, ఇది మనకు తెలిసిందే అండి. ఆయిల్ పూస్తాం కదా, ఆయిల్ పూసిన వల్ల అది స్మూత్గా రన్ అవుతుంది మిషన్ అనేది. సో ఎక్కువగా అరగదన్నమాట, వేడి కూడా ఎక్కువ ఉత్పత్తి కాలేదు. యంత్రాలు కదిలే భాగాల మధ్య చమురు లేదా గ్రీసు లేదా గ్రాఫైట్ పుగ్గడం వల్ల అక్కడ ఒక పల్లచటి పొర అనేది ఏర్పడుతుంది. ఈ పక్క ఉన్నటువంటి ఈ లాకేజ్కి, ఈ పక్క ఉన్నటువంటి దీనికి పల్చని పొర అనేది ఏర్పడుతుంది అనమాట ఆయిల్ పూయడం ద్వారా. తద్వారా ఏమవుతుందంటే కదిలే ఉపరితలాలు ఒకదానికొకటి నేరుగా రాపిడి జరగదన్నమాట. సో తద్వారా అరిగిపోదు ప్లస్ వేడి కూడా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. ఎక్కువగా ఎత్తుపల్లాలు అంతర్బంధనం చెందకుండా చాలా వరకు నివారించడం అనేది జరుగుతుంది. కదలిక సాఫీగా జరుగుతుంది. ఘర్షణ తగ్గించే పదార్థాలను కందెనలు అంటారండి. ఘర్షణ తగ్గించే పదార్థాలను ఏమంటారంటే కందెనలు. ఇంగ్లీష్లో కూడా చూసుకున్నట్టయితే లూబ్రిసెంట్స్. ఓకే, నెక్స్ట్ కొన్ని యంత్రాల్లో నూనెను కందెనగా ఉపయోగించడం మంచిది కాదనమాట. కదిలే భాగాల మధ్య గాలి దిండు కూడా యూజ్ చేస్తారు. ఇది ఘర్షణ తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. ఈ విధంగా కొన్ని దాంట్లో నూనె అనేది యూజ్ చేయరు, ఎందుకంటే ఒకవేళ వేడి కొన్ని వాటిల్లో ఎక్కువ గ్రీజు ఇలాంటివన్నీ మనకు నూనె చేసామంటే మంట రగులుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని వాటిలో యూజ్ చేయకుండా గాలి దిండు అనేది యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మనకు ఇది ఉపరితలం అయితే ఈ విధంగా కందెన యూజ్ చేయడం ద్వారా ఘర్షణ అనేది అంటే దానివల్ల అరిగిపోవడం, వేడి ఉత్పత్తి కావడం ఇలాంటివన్నీ తగ్గించవచ్చు. దీన్ని మనం కందెన చర్య అంటాం. నెక్స్ట్ చూసినట్టయితే ఈ విధంగా మనకు పైన క్వశ్చన్ ఇచ్చే చూడండి. ఉపరితలాలను నునుపు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో కందెనలు ఉపయోగించడం ద్వారా ఘర్షణని శూన్యం చేయొచ్చా?
శూన్యానికి తగ్గించచ్చా అన్నారు. సో కుదరదండి. ఘర్షణను పూర్తిగా తొలగించలేము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకు సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది, దాంట్లో కూడా అర్థం చూసుకోవాలి. ఘర్షణను మనం పూర్తిగా తొలగించలేమండి. ఏ ఉపరితలం కూడా సంపూర్ణంగా నునుపైనది కాదండి. ఓకే, ఏ ఉపరితలం చూసుకున్నా కదా మన కంటికి కనిపించని అంతర్బంధనాలు అనేటివి ఉంటాయి. ఏది అత్యంత నునుపుగా ఉండదు. కొన్ని ఎత్తుపల్లాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందుకే మనకి ఎప్పుడు మనము ఘర్షణని పూర్తిగా తొలగించలేమంటే, అంటే అది శూన్యానికి చేయలేము. అసలు ఘర్షణ లేకుండా చేయడం అనేది కుదరదనమాట. సో ఇది మనకి. నెక్స్ట్, చక్రాలు ఘర్షణను తగ్గిస్తాయి. అందుకనే కదా మనం లగేజెస్ బ్యాగ్స్కి చక్రాలు ఉండేటువంటి లగేజెస్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకు? నార్మల్గా దీన్ని లాక్కెళ్ళడం కన్నా ఈ చక్రాలతో లాక్కెళ్ళామంటే ఏమవుతుంది, ఇది దొల్లుతూ ఉంటాయి. ఇదే మనకు దొల్లుడు ఘర్షణ. దొల్లుడు ఘర్షణ పైన చెప్పాను కదా, ముందు చెప్తానని. ఇక్కడ దొల్లుడు అనేది ఘర్షణని తగ్గిస్తుంది. అంటే మనకు చూసినట్టయితే స్థైతిక, జారుడు, తర్వాత దొల్లుడు. ఓకే, అంటే జారడం కన్నా ఇంకా ఘర్షణ చాలా తక్కువ ఉంటే అది మనకు దొల్లుడు అనమాట. ఈ దొల్లడం ఇలా మనకు లాక్కెళ్ళడం ఈజీ కదా, నార్మల్గా అది లేకుండా ఈడ్చడం కన్నా. సో ఇక్కడ మనం చూస్తాము చక్రాలు అనేటివి ఘర్షణను తగ్గిస్తాయి. తద్వారా ఏమవుతుంది, నేల మీద సులువుగా మనకు రావడం అనేది జరుగుతుంది లాగుతూనే. నెక్స్ట్, ఇక్కడ చూడండి 3 పెన్సిల్స్ పెట్టారు, దాని మీద బుక్స్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ దొల్లుతూ ఉంటాయి పెన్సిల్స్. ఇది దొల్లడం ద్వారా ఈ బుక్ కూడా దొల్లుతూ కిందికి జరుగుతూ ఉంటుంది. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొల్లుతూ ఉన్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతనే దొల్లుడు ఘర్షణ అని అంటాం. ఆ రెండింటి మధ్య ఉండేటువంటిది. జారుడుకైతే జారుడు ఘర్షణ. ఇక్కడ పెన్సిల్స్ ఏమి ఉండకుండా ఓన్లీ బుక్ని బల్ల మీద నుంచి జారిపిస్తావు, జారుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ అంటే అసలు ఎలాంటి చలనం లేకుండా నిశ్చల స్థితిలో ఉన్నదానికి నువ్వు బలం ప్రయోగించి కొంచెం ముందుకు జరపడం జరుగుతుంది. అది మనకు స్థైతిక ఘర్షణ. ఓకే, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ స్థైతిక, జారుడు, దొల్లుడు. దీనికి ఘర్షణ ఎక్కువ, దీంతో పోల్చుకుంటే దీనికి కొంచెం తక్కువ, దీనికన్నా దీనికి ఘర్షణ కొంచెం తక్కువ. అందుకే దొల్లుడు ఘర్షణ లాస్ట్. దొల్లడం అనేది ఘర్షణను తగ్గిస్తుందండి. ఒక వస్తువు మరొక దానిపైన జారడం కంటే దొల్లడం చేయడం అనేది ఎప్పుడు సులభం అనమాట. ఇంతే కదా, దీన్ని ఈ బ్యాగ్ని దాని మీద ఇట్లా లాక్కెళ్ళడం కన్నా దొల్లుకుంటూ గాన్లు అనేటివి ఉంటాయి కదా, దీంతో తీసుకెళ్ళడం చాలా ఈజీగా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్, దొల్లుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. ఓకేనా, కాబట్టి బాల్ బేరింగ్స్కి ఉపయోగించడం ద్వారా జారుటకు బదులు దొర్లేటట్టు చేస్తారు. బాల్ బేరింగ్స్ అంటే ఇవండి. ఇది దొల్లుడు ఘర్షణ చూసుకున్నట్టయితే స్థైతిక ఘర్షణ కన్నా తక్కువ. అంటే ఘర్షణ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది, ఇక్కడేమో ఎక్కువగా ఉంటుంది అని అర్థము. సో అందుకే ఇక్కడ మనకి బాల్ బేరింగ్స్ అనేటివి యూజ్ చేయడం ద్వారా జారుటకు బదులు వాటిని దొల్లేటట్టు చేస్తామన్నమాట. ఇంకా ఈజీగా కదులుతుంది. చక్రాల మధ్య భాగము, సీలింగ్ ఫ్యాన్లు, సైకిల్ ఇరుసుల మధ్య బాల్ బేరింగ్స్ ఉపయోగించడము, ఇలా మనము యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవి మనకి యూజ్ అవుతుంది కదా. ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటి వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువగా అరిగిపోదు, వేడి అనేది ఉత్పత్తి కాదు. బాల్ బేరింగ్స్ ఘర్షణను తగ్గిస్తాయి. ఈజీగా కదలడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు మనకు చిల్లుం పడుతుంది. చిల్లుం పడినప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా కదలదు. ఎందుకంటే ఇక్కడ మనకు అక్కడ ఘర్షణ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగ మనకు బాల్ బేరింగ్స్ లేదా ఆయిల్ యూజ్ చేయడం ద్వారా అది మనకు ఘర్షణ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. ఎక్కువ కాలం మనకి యంత్రం పనిచేస్తుంది. నెక్స్ట్, ప్రవాహీ ఘర్షణ. దీన్నే మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటాము. ఇది మనకు పక్షులకు సంబంధించి చూడండి, గాలి చాలా తేలికగా పలుచగా ఉంటుందని మనకు బాగా తెలుసు. అయినప్పటికీ దాని గుండా కదిలే వస్తువులపైన ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుందండి. తేలికగా ఉన్నప్పటికీ గాల్లో కూడా మనకి ఘర్షణ బలం అనేది ఉంటుంది. అదేవిధంగా నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు కూడా ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయ భాషలో చెప్పాలంటే వాయువులు, ద్రవాలు సాధారణ పేరు ప్రవాహులు అని అంటాం అన్నమాట. వాయువుల్ని, ద్రవాలని. అందుకే దీనికి కాబట్టి ప్రవాహులు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని ప్రవాహీ ఘర్షణ అన్నాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం ఏం చూసుకుంటాము, వాయువులు, ద్రవాలపైన ఘర్షణ సంబంధించి డిస్కస్ చేసుకుంటాం. వీటిని మనం ప్రవాహులు అంటాం. కాబట్టి వీటి ఘర్షణనే మనం ప్రవాహీ ఘర్షణ అంటాం. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని మనం డ్రాగ్ అని కూడా అంటామండి. ప్రవాహీ ఘర్షణ అని కూడా అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. డ్రాగ్ ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ అంటాం.
ప్రవాహిలోని వస్తువుపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగం పైన ఆధారపడి ఉంటుందండి. ఘర్షణ బలం వస్తువు యొక్క ఆకృతి, ప్రవాహి స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు ఆకృతి చూడండి ఎలా ఉంటుందో, పక్షి ఎలా ఉంటుంది, ఆకృతి ఇలా ఉంటుంది. అందుకే మనకు విమానం ఆకృతి కూడా ఇలా పెట్టి మనకు గాల్లో తేలేలా చేస్తామన్నమాట. సో వాటి ఆకృతి కూడా, వాటి మీద వేగము, ఆకృతి, ఆ ప్రవాహి స్వభావం ఎలా ఉంది, ఇది మనకు చూడండి గాల్లో తేలేంత ఈజీగానే ఉంటుంది. ఏం పెద్ద బరువు ఏం తెచ్చిపెట్టరు కదా. సో ఆ విధంగా మనకు గాల్లో తేలడానికి ఈజీగా ఉండేటువంటి ప్రవాహి దాని యొక్క స్వభావం అని చెప్తాము. దాని స్వభావం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట ఘర్షణ బలం అనేది. వస్తువులు ప్రవాహంలో చలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణను అధిగమించవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు ఏరోప్లేన్ సపోజ్ చూసుకున్నట్టయితే, ఈ ఏరోప్లేన్ ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి మనకు శక్తి, గాలి ఏదైతే ఉందో అది ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే మనకు ఘర్షణ అనేది చెప్పుకుంటాం. ఇక్కడ మనకి ప్రవాహి అంటే ఏంటి, ప్రవాహంలో చలించేటప్పుడు అంటే ఏంటి, ద్రవాలు లేదా వాయువులు దాంట్లో చలించేటప్పుడు వాటిపై పనిచేసే ఘర్షణను, అంటే ఇక్కడ పనిచేసేటువంటి ఎదురుగా వచ్చేటువంటి ఘర్షణను ఇది అధిగమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఇవి శక్తిని కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి వస్తువులు ప్రత్యేక ఆకృతిలో రూపొందించబడతాయి. ఈ విధంగా ఆకృతి ఉండడం ద్వారా, పక్షి ఆకారంలో ఉండడం ద్వారా మనకి ఇక్కడ గాల్లో ప్రవహించడానికి, గాల్లో ఇలా యంత్రం అనేది ప్రవహించడానికి ఈజీగా ఉండే విధంగా దీని ఆకృతి అనేది మనకు యూజ్ అవుతుందన్నమాట. అందుకే మనకు ఆకృతి ప్రవాహి స్వభావంపై ఆధారపడి ఉంటుందని చెప్పాం ఘర్షణ బలం. అదే దీనికి రెక్కలు లేకుండా ఓన్లీ ఇది పెట్టి ఎగరకొట్టండి చూద్దాము, ఎగరదండి, అట్లా మనకి ఎక్కువసేపు చేయలేమన్నమాట. నెక్స్ట్, ఇలా శాస్త్రవేత్తలు ఆలోచించే పక్షులు, చేపలు నిరంతరం ప్రవాహంలో చలిస్తూ ఉంటాయి. వాటి శరీరాలు ఘర్షణ అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోతాయి. అందుకే వాటి ఆకారాలను గమనించి ఆ ఆకారాన్ని పోలి ఉన్నటువంటి వాటిని మనకు తయారు చేశాడు. ఆకాశంలో పక్షులైతేనేమి, మనకు పడవలు ఉన్నాయి కదా, నీళ్ళల్లో వెళ్ళేటువంటి ఆ పడవలు చాప ఆకారంలో చేయడము, ఈ విధంగా మనకి ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. అన్ని ప్రవాహులు ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా అన్ని వాహనాలు ప్రవాహి ఘర్షణను తగ్గించే విధంగా ఆకృతులు కలిగే ఉండేలా రూపొందించబడ్డం అనేది జరుగుతుంది. విమానం పక్షి ఆకారంలో. సో ఆ విధంగా ఇది మనకు సంబంధించి దీంతో ఈ ఘర్షణ లెసన్ అనేది అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ చెప్పినటువంటిది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చారు మీరేం నేర్చుకున్నారు అనేది. స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని ఘర్షణ అనేది వ్యతిరేకిస్తుంది. ఎస్, ఇది రెండు ఉపరితలాల మీద పనిచేస్తుంది. రెండు లాకైతేనే కదా మనకు ఘర్షణ బలం అనేది పనిచేస్తుందని చెప్తాం. ఘర్షణ అనేది మనకు ఉపరితల స్వభావం ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. నునుపుగా ఉంటే ఘర్షణ తక్కువ ఉంటుంది, జారుతూ ఉంటుంది ఎక్కువ. నునుపుగా లేకుండా గరుకుగా ఉంటే ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలం నునుపుదనం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే చెప్పాను. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలు ఒకదానికొకటి ఎంత గట్టిగా నొక్కుకుంటున్నాయి అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. ఎంత గట్టిగా అంతర్బంధనం చెందుతున్నాయో దాని మీద. మనం ఒక వస్తువును నిశ్చల స్థితి నుంచి కదిలించడానికి ప్రయత్నించినప్పుడు స్థైతిక ఘర్షణ పనిచేస్తుంది. ఇది చెప్పాను కదా. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ పనిచేస్తుంది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ అన్నమాట. స్థైతిక ఘర్షణ, ఓకే, జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. సో లెస్ దెన్ అనేది ఇలా గుర్తులు పెట్టైనా ఇచ్చేస్తారు మీకు. జారుడు ఘర్షణ, లెస్ దెన్, స్థైతిక ఘర్షణ, ఈ విధంగా. అంటే ఇందులో ఘర్షణ ఎక్కువ, ఇందులో ఘర్షణ తక్కువ. దీనికన్నా తక్కువ ఏది, దొర్లుడు ఘర్షణలో ఇంకా తక్కువ. సో దొర్లుడు లాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ చూద్దాము. మన అనేక కార్యకలాపాలకు ఘర్షణ అనేది ముఖ్యమైనది. ఉపరితలాన్ని గరుకుదనం చేయడం ద్వారా ఘర్షణని పెంచవచ్చు అన్నమాట. మనము ఘర్షణను పెంచడానికి బూట్ల అడుగు భాగం, వాహనం టైర్లు, గాడులు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ వాహనం టైర్లు, గాడులు కలిగి ఉంది కాబట్టే వెంటనే బ్రేక్ వేసిన వెంటనే ఆ రోడ్డుకి ఈ టైర్లో ఉన్నటువంటి వాటికి లాకప్ జరిగి ఆగుతుందన్నమాట. అవి మరీ నైస్గా ఉండకూడదు టైర్లు కూడా, లేకపోతే బ్రేకులు పని చేయవన్నమాట. బ్రేకులు వేసినప్పటికీ ఆ లాకింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ బూట్లు కూడా అంతే కదా, నడిచేటప్పుడు కూడా నీకు బూట్ల కింద కూడా అక్కడక్కడ మీకు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ప్లస్ లేకపోతే మనకు ఎన్నో షేప్స్లోకి ఇలా ఆపడానికి వీలుగా ఉన్నట్టుగా ఉంటుంది. సో అది కూడా దాన్ని బేస్ చేసుకొని, ఘర్షణ బేస్ చేసుకొని, ఘర్షణ కొన్ని రకాలు అవాంఛనీయమైనవిగా చెప్పచ్చు. నేను చెప్పాను కదా, వేడిని ఉత్పత్తి చేస్తుంది. కందనలు ఉపయోగించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు. ఓకే, ఒక వస్తువు మరొక వస్తువుపై దొల్లినప్పుడు దొల్లుడు ఘర్షణ పనిచేస్తుందండి. ఈ జారుడు ఘర్షణ కంటే దొల్లుడు ఘర్షణ తక్కువ అనమాట.
జారుడు ఘర్షణ కంటే దొల్లుడు ఘర్షణ తక్కువ, అంటే దీంట్లో ఘర్షణ తక్కువ దీంతో పోలిస్తే, సో లెస్ దాన్. అదే ఇంతకుముందు చెప్పాను. సో ఇది అండి మనకు ఆర్డర్ అనేది. బాల్ బేరింగ్స్ ఉపయోగించడం వల్ల అనేక యంత్రాల్లో ఘర్షణ తగ్గించవచ్చు. ప్రవాహంలో కదిలే వస్తువుల్ని తగిన ఆకృతులు ఇవ్వడం ద్వారా ప్రవాహి ఘర్షణను తగ్గించవచ్చు. పక్షి, పడవ ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు, అంటే ఏరోప్లేన్, పడవ ఇలాంటివన్నీ. మీకు ఒక చిక్కు ప్రశ్న అని ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో నేను చలనాన్ని వ్యతిరేకిస్తాను. చలనాన్ని వ్యతిరేకించేది ఏది? ఘర్షణ. ఇతర పరిస్థితుల్లో నేను కదలికను ఆమోదిస్తాను. ఓకే, ఇది కూడా ఘర్షణే. కానీ నేను ఎల్లప్పుడూ రెండు కదిలే ఉపరితలాల మధ్య సాపేక్ష కదలికను వ్యతిరేకిస్తూ ఉంటాను. ఓకే, కొన్ని కందనలు ఉపయోగించినప్పుడు నేను అక్కడ తగ్గించబడతాను, అంటే ఘర్షణ తగ్గించబడుతుంది. కదిలే ఉపరితలాలను గరుకుగా చేయండి, నేను కదలికను కష్టతరం చేస్తాను. గరుకుతరంగా చేసామంటే ఉపరితలాన్ని, అది ఘర్షణ అనేది ఆగిపోతుంది కదా. నేను స్థైతికంగా, జారుడుగా, దొల్లుడుగా ఉండవచ్చు. స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొల్లుడు ఘర్షణ. ఓకే, కానీ రెండు ఉపరితలాలు కదలికలో ఉన్నప్పుడు మాత్రం నేను ఎల్లప్పుడూ అక్కడ ఉంటాను. రెండు ఉపరితలాల మధ్య ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎక్కడో చోట ఆగుతుంది ఆ వస్తువు అనేది, లేకపోతే ఇంకా జీవితాంతం లైఫ్ లాంగ్ దొరుకుతూనే ఉన్నట్టే. ఓకేనా, ఇది మనకు సంబంధించి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఘర్షణ. ఇక్కడ ఇంకా క్వశ్చన్స్ వచ్చారండి, మీరు కూడా కామెంట్ చేయండి కింద. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డాష్ని వ్యతిరేకిస్తుంది. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుందండి. ఘర్షణ అనేది ఉపరితలాల డాష్పై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ అనేది ఉపరితలాల నునుపుతనం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా, అదే నీకు స్పెసిఫిక్గా ప్రవాహి ఘర్షణ అడిగారనుకోండి, దాని యొక్క ఆకృతి, దాని యొక్క ప్రవాహి స్వభావం బట్టి దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. ఇది నార్మల్ అడిగారు కాబట్టి నునుపుదనం. ఘర్షణ డాష్ని ఉత్పత్తి చేస్తుంది. ఘర్షణ డాష్ని ఉత్పత్తి చేస్తుంది. ఉష్ణం లేదా వేడి. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేది డాష్. ఎందుకు చల్లుతావు? అది బాగా జారాలి కాబట్టి కాయిన్స్. జారుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ. స్థైతిక ఘర్షణ కంటే జారుడు ఘర్షణ తక్కువ కదా, తక్కువ. జారుడు ఘర్షణ తక్కువ, స్థైతిక ఘర్షణ అనేది దాంట్లో ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్. దొల్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చండి. అంటే హై నుంచి లో, డిక్రీజింగ్ అనమాట. ఘర్షణ ఎక్కువ దేంట్లో ఉంటుంది. ఓకే, ఘర్షణ లాస్ట్లో తక్కువ దేంట్లో ఉంటుందని, ఎక్కువ నుంచి తక్కువకి అమర్చాలి. దొల్లుడులో ఇక్కడ ఆప్షన్ చూడండి, స్థైతిక, ఆప్షన్ సి. స్థైతికలో ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. దీనికన్నా చూసుకుంటే జారుడులో కొంచెం తక్కువగా ఉంటుంది. జారుడు కన్నా మళ్ళీ దొల్లుడులో ఘర్షణ తక్కువగా ఉంటుంది, అందుకే దొల్లుతూ ఉంటుంది, బిన్న ఆగదు. ఓకే, ఆప్షన్ సి. ఏది మనకు అవరోహణ అడిగారు కాబట్టి. అదే ఆరోహణ అడిగితే తక్కువ నుంచి ఎక్కువ, అప్పుడు దొల్లుడు, జారుడు, స్థైతిక అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది పెట్టేస్తారు. మీకు క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవాలి అక్కడ. నెక్స్ట్, అలీడా తన బొమ్మకారును పొడిగా ఉన్న పాలరాతి పైన, తడిగా ఉన్న పాలరాతి నేల మీద, వార్తాపత్రిక మీద, న్యూస్ పేపర్ మీద, నేలపై పరిచిన తువ్వాలు మీద నడిపిందంట. వివిధ ఉపరితలాలపై ఉన్నప్పుడు కారుపై పనిచేసే ఘర్షణ బలం ఆరోహణ క్రమంలో ఇంక్రీజింగ్. అంటే ఘర్షణ బలం తక్కువ నుంచి ఎక్కువ. ఘర్షణ తక్కువ ఎక్కడ ఉంటుంది? తక్కువ ఉంది అంటే ఏమని, ఘర్షణ తక్కువ ఉంటే ఎక్కువ జారుతూ ఉంటుంది. తడి పాలరాతి నేల మీద ఎక్కువ జారుతుంది. నెక్స్ట్ పొడి పాలరాతి నేల, నెక్స్ట్ వార్తాపత్రిక, నెక్స్ట్ తువ్వాలు. ఇక్కడ ఇంక్రీజింగ్ అడిగారు కాబట్టి ఆర్డర్. డిక్రీజింగ్ అడిగింటే రివర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీ రైటింగ్ డెస్క్ కొద్దిగా వంగి ఉందని అనుకుందాం. దానిపై ఉంచిన పుస్తకం కిందికి జారడం ప్రారంభించినప్పుడు దానిపై పనిచేసే ఘర్షణ బలం దిశను సూచించండి. దిశ ఎలా ఉంటుంది? అది ఏ పక్క జారుతుందో దాని పక్కకు ఉంటుంది. జారుడు ఘర్షణ పనిచేస్తూ ఉంటుంది అక్కడ. జారుడు ఘర్షణ అంటే మనకి ఇక్కడ పుస్తకం కిందికి వెళ్తూ ఉందండి, ఘర్షణ ఇలా వ్యతిరేకంగా వస్తుందన్నమాట, జారుడు ఘర్షణ.
మరింత ఇక్కడ మనకి మీరు ఒక పాలరాతి నేలపై ఒక బకెట్ సబ్బు నీళ్ళు చల్లండి. ఆ నేలపై నడవడం సులభతరం చేస్తుందా, మరింత కష్టతరం చేస్తుందా? కష్టమే. ఎందుకు? ఘర్షణ లేదు కాబట్టి. క్రీడాకారులు స్ప్రైక్స్ లేదా బుడిపెలతో గల బూట్లు ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఘర్షణ అనేది ఉండాలి అని చెప్పి నేలకు వాళ్ళ బూట్లకి. ఓకే. ఈక్బాల్ తేలికైన పెట్టెను నెట్టాలి, సీమ అదే నేలపై అదే రకమైన బరువైన పెట్టెను నెట్టాలి. ఎవరు ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి, ఎందుకు? నిజమే. ఇక్కడ చూడండి, సేమ్ నేలే తేలికైన పెట్టెను నెట్టడం ఈజీ, బలం ఎక్కువలే. అదే బరువు ఎక్కువగా ఉన్నటువంటి పెట్టెను జరపాలంటే బలం ఎక్కువ కావాలి, ఘర్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి బలం ఎక్కువ కావాలి. జారుడు ఘర్షణ శైతిక ఘర్షణ కంటే ఎందుకు తక్కువ ఉంటుందో వివరించండి. ఆల్రెడీ మనం చూసుకున్నాం పైన క్లాసెస్లో. ఇది మనకి ఈ లెసన్ సంబంధించి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనకి నేలబొగ్గు పెట్రోలియం. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే. సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.